ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. బాపట్లలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. నిర్మల్ జిల్లా భైంసాపట్నంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహ కార్యక్రమాలు. ఆదిలాబాద్ జిల్లా గురుకుల పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, బాపట్ల జిల్లా వేటపాలెంలో శ్రీ దత్తాత్రేయ మెగా పిరమిడ్ లో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు సేవారత్న విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా హిమాలయ అమరగురు ఆర్యశ్రీ మహా అవతార్ బాబాజీ అమన్ హలీఖాన్ దంపతులు విచ్చేశారు. హిమాలయ గురువుల ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం ధ్యానులందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. జీవితంలో ఇది ఎంత అవసరమో. నాలుగోది వచ్చేసి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎనర్జీ అల్టిమేట్ అదే దేహశక్తి. ఐదోది వచ్చేసి దేహశక్తి. ఈ దేహం బాగుంటేనే, ఇది ఆరోగ్యంగా ఉంటేనే మనము దీన్ని వాడుకుంటున్నాం. మళ్ళీ లాస్ట్ చూద్దాం. ముందు మనకేం కావాలి? దేహం అంటే ఏంటి? ఆరోగ్యము. నిర్మల్ జిల్లా భైంసాపట్నంలోని మాస్టర్ శోభా విఠల్ గృహంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిఎస్ఎస్ఎం భైంసా మాస్టర్స్. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ సాయిలు పాల్గొని చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో మాస్టర్ సాయిలు మాట్లాడుతూ, మౌనంలో ఉన్న శక్తి మరియు సరైన ఆలోచన విధానంతో జీవితంలో పొందే మార్పును చాలా అద్భుతంగా వివరించారు. అనంతరం అందరి చేత మౌన ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్నం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు స్వధర్మ పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా భగవద్గీత జ్ఞాన ప్రవచనకర్త శ్రీ డిటి వెంకటేష్ గారు విచ్చేసి భగవద్గీతలోని అద్భుతమైన శ్లోకాల గురించి మాస్టర్స్ అందరికీ అర్థమయ్యే విధంగా సులభమైన రీతిలో ఉపమానాల ద్వారా వివరించారు. కథల రూపంలో అద్భుతమైన భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ స్విచ్ అనేటువంటిది ఇదైపోయింది. ఆ పరిపాలన చేసేటువంటి రాజుకు ఆ యొక్క యోగ్యత అనేటువంటిది లేదు. ఉండేటువంటి వాళ్ళంతా మహాధర్మం తెలిసినటువంటి వాళ్ళే ఉన్నారు. ఆయన ఎవరి మాట విన్నాడా? ఎవరి మాట ఇలా యుద్ధము ఆగాలంటే ఎవరు ఆగితే యుద్ధం ఆగుతుంది? ఎవరు ఆగితే ఆగుతుంది మేడం? కృష్ణుడు కాదు, ధృతరాష్ట్రుడు యుద్ధం వద్దంటే ఆగుతుంది. మొదటోడు ధృతరాష్ట్రుడు. ఆయన ధృతరాష్ట్రుడు వద్దంటాడు యుద్ధము. వద్ద ఎందుకు? పుత్రుడు దుర్యోధనుడు సింహాసనం. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ నేపథ్యంలో ధ్యాన సప్తాహం ప్రాజెక్టుకు చైర్మన్ గా వ్యవహరిస్తున్న సంగీత బాబు నేతృత్వంలో తిరుమలలో తొలిసారి సేవకు విచ్చేసిన శ్రీవారి సేవకులకు మాస్టర్స్ మల్లేశ్వరి సుబ్రహ్మణ్యం ఏకాంబరం జ్ఞానాన్ని అందించారు. ధ్యానం మరియు శాకాహార విశిష్టతను అందరికీ తెలియచేసి వారందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కాయపట్టు ఊపిరిలో కలిగి ఉంది. ఊపిరిలో దేవుడు నాడు యోగితలు అన్నమయ్య ఏ ధ్యానం అయితే చెప్పాడో ఆ ధ్యానం మనం చేస్తున్నాం. శ్వాస మీద ధ్యాస. ఉచ్ఛ్వాస జయ, నిశ్వాస విజయ. జయ విజయాలు దాటి ఎలా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలైనటువంటి జయ విజయాన్ని గమనించడమే ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని మాత్రమే గమనించాలి.
దేవుడు ఉన్నాడు యోగి తెలంగాణ. దయచేసి కూర్చోండి. గోవిందా నిలబడుతున్న వాళ్ళంతా మీరు ఇప్పుడు ఉన్నటువంటి ప్లేస్లో కూర్చోండి. అద్భుతమైనటువంటి అవకాశాన్ని చక్కగా ప్రకాశం జిల్లా పోతవరం గ్రామం శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో నన్నూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి జి శైలజ గారు విచ్చేసి ధ్యాన బోధ తరగతులు నిర్వహించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. వైకుంఠమే నీ ఆలయం శ్రీహరి హృదయమే శ్రీమయం వైకుంఠమే నీ ఆలయం శ్రీహరి హృదయమే శ్రీమయం లాలించవే పాలించవే దీవించవే శ్రీలక్ష్మి లాలించవే పాలించవే దీవించవే శ్రీలక్ష్మి సంపదలిచ్చి సౌఖ్యము గూర్చి తరింపజేయవే. ఆదిలాబాద్ జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కాలేజ్ అండ్ హై స్కూల్లో ఆదిలాబాద్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ గారు విద్యార్థులకు ధ్యానం అంటే శ్వాసపై ధ్యాస అని వివరించారు. ధ్యానం చేస్తే మన మనస్సు ఖాళీ అవుతుందని, తద్వారా బ్రహ్మరంధ్రం తెరుచుకొని శక్తి ప్రసారం జరుగుతుందని తెలిపారు. అనంతరం విద్యార్థులందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మన శ్వాస ఎక్కడుంది అంటే రెండు కనుబొమ్మల మధ్యలో మొదలై నాభి వరకు వస్తుంది. అలా వస్తూ పోతున్న శ్వాసని హాయిగా ఏ ఆలోచన లేకుండా, ఏ మంత్రము ఏ జపము ఏమీ ఉండద్దు మనసులో. మనసంతా ఖాళీగా ఉండాలి. ఖాళీ బిందెలాగా, ఖాళీ బాటిల్లాగా మీ మైండ్ అంతా ఖాళీగా ఉండాలి. కేవలం శ్వాసతో మాత్రమే ఉండండి. ధ్యానం చేసే పద్ధతి శ్వాస మీద ధ్యాస. నోటిలో మౌనము, ఓకే మీరు మౌనం పెట్టిండ్రు, నోటిని మౌనం చేసేసిండ్రు, కానీ మీ మనసు పనిచేస్తుంది. మీ మనసుని శూన్యం చేయాలి. మనసు ఉండకూడదు. మనసుని శూన్యం చేయాలి అంటే శ్వాస మీద ధ్యాస. ఒకే ఒక ఆయుధమే ధ్యానం. ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణం విజ్ఞాన్ విహార్ పాఠశాలలో మరియు నారాయణ జూనియర్ కళాశాలలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను పిఎస్ఎస్ఎం వారి ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి గారు విద్యార్థులకు ధ్యానంపై చక్కటి అవగాహన కలిగించారు. ధ్యానం ద్వారా శక్తిని ఏ విధంగా పొందొచ్చో తెలియజేశారు. ప్రతి ఒక్కరూ శాకాహారం మాత్రమే తీసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నెల్లూరు పట్టణంలో 7 రోజుల పాటు శ్రీ ధన్వంతరి మహా పిరమిడ్ యొక్క 3వ వార్షికోత్సవ వేడుకలు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 12వ తేదీ శుక్రవారం నుండి 18వ తేదీ గురువారం వరకు నిర్వహించనున్నారు. అన్నమయ్య జిల్లా కలికిరి మండలం కొటాలాలోని పిరమిడ్ జేతవనం ధ్యాన ఆశ్రమంలో సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమాన్ని జేతవనం పిరమిడ్ మాస్టర్స్ ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 12వ తేదీ శుక్రవారం నాడు జరగనుంది. ఈ నేపథ్యంలో అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ కూడా నిర్వహించనున్నారు. గుంటూరు పట్టణం అమరావతి రోడ్డు నాగమల్లేశ్వరి గృహంలో 3 రోజుల పాటు ఉచిత ధ్యాన శిక్షణ శిబిర కార్యక్రమాన్ని గుంటూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం
జనవరి 19వ తేదీ శుక్రవారం నుండి 21వ తేదీ ఆదివారం వరకు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారు ఇచ్చేరున్నారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి. ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.